ఎవ్వరికైనా మనిషికి అనేది అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చెయ్యి అని అంటుంటారు మా వాళ్ళు కూడా. నేను అడగను నిన్ను, కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా. మనకు ఆత్మే లేకపోతే ఇంకా అంతరాత్మ అని వచ్చా స్వామి? నీకు ఆత్మే లేదు. నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఎట్లా చేస్తావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా. వానమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. పాలే లేకుండా పెరుగు అమ్మినావు నువ్వు. ల్యాబ్ రిపోర్టు చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేచే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. ఇంకా పాలే లేకుండా పెరుగు అమ్మినటోనికి ఏం పెద్ద పని అబ్బా? నువ్వు అంతరాత్మ సాక్షి కంటే ఏమొచ్చదు నాకు? నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్ట్లు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గమే. ఇంకా ఏమి లేదు దీనికి. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము కనుక జంతువుల కొవ్వు కలిసింటే మా చేతులు పడిపోవాలా. బంగారంగా చెప్తున్నాం, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాడు పాపము నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ముగ్గురిలో ఎవరికోరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్గా సరిపోయింది. స్వామివారికి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచారం పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది ఇంక చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతానా, మీ ముగ్గురిలో ఎవరికైతే తప్పదు, నోరు పడిపోక తప్పదు. ఆ వెంకటేశ్వర స్వామి నీకు పనిష్మెంటు విధిస్తాడు. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన ద్రోహం ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రజలారా. ఎన్టీఆర్ చేసిన ద్రోహం మామ వెన్నుపోటు వచ్చి లాక్కుంటుంది. ప్రజలకు చేసిన మోసం, వాగ్దానాలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలి వదిలేసింది. స్వామివారి పట్ల, లడ్డూ పట్ల అపవిత్రమైన మాటలు మాట్లాడి దుష్ప్రచారం చేసినావు. ఎన్టీఆర్కి ఏమో ద్రోహం చేసినావు, ప్రజలకేమో మోసం చేసినావు, స్వామివారికి అపచారం చేసినావు. మరి ఈ ద్రోహానికి, మోసానికి, అపచారానికి నీకు శిక్ష పడాలనా? పడతాది ఖచ్చితంగా. ఏడుకొండల వాని దయచేత నీకు ఖచ్చితంగా పడుతుంది. లేదు 2029 నుంచి జరగబోయే నీ చరమాంక దశ ఏమైతే ఉందో, 2029 అంటే ఇప్పుడు 26, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళ నుంచి ఆ తర్వాత ఇప్పుడు నీకు 75 వచ్చాయి. 75 నుంచి అతను బతికితే ఇంకో 15 ఏళ్ళు బతుకుతావులే. అందరూ మేము 80 చచ్చిపోతావు, నువ్వు 90 చచ్చిపోతావులే. నువ్వు 17 ఏళ్ళు బతుకుతావు. ఈ 17 సంవత్సరాలు 100కు 100% చెప్తాను, రాసి పెట్టుకో. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు. రోజు గడ్డు పరిస్థితి ఉంటుంది. రోజు మానసికంగా నువ్వు దిగులు పడే రోజు ఉంటుంది. అవమానాలు, చీత్కారాలు, ఘోరమైన ఓటములు, పరాభవాలు, అనారోగ్యం ఒక్కటి కాదు. వీటితో నీ జీవితం అంతా చరమాంక దశ. గడచకపోతే చూసుకో, రాసి పెట్టుకో. ఇది ఖచ్చితంగా ప్రజలిచ్చే తీర్పు ఉంటుంది, ఏడుకొండల వాడిచ్చే తీర్పు ఉంటుంది. ఎందుకంటే నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారానికే నువ్వు పాల్పడ్డావు. మేమందరి తరఫున అడుగుతున్నాం, భక్తులందరి తరఫున నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి కదా నిన్ను. ఈ దేశంలో ఉండే 120 కోట్ల మంది భక్తుల తరపు నుంచి మేము అడుగుతున్నాం. మా మొదటి ప్రశ్న, కొవ్వు కలపలేదని సిబిఐ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత నీవు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు కల్తీ అంటున్నావు, కల్తీది రెండో విషయం మాట్లాడదాం. జంతువుల కొవ్వు కలసలే. జంతువుల కొవ్వు కలసనందుకు నేను తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా, కొవ్వు కలిసిందని చెప్పి పొరపాటు, నేను క్షమాపణ చెప్తానా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన లేదా? మరి రెండవ ప్రశ్న, పాలు లేకుండా పెరుగు అమ్మినావే నువ్వు,
పాలు లేకుండా పెరుగమ్మి జరిమానా కట్టినావే, మరి ఇది నాణ్యత లోపం కాదా? ఇదే విధంగానే వ్యాపారాలు చేసే ఏ పనికిమాలటోడైనా కానీ వ్యాపారం ద్రోహచింతన, డబ్బు సంపాదించే దానికోసం నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గించి చేస్తాడంటే నమ్ముతా. అపచారం వేరు, నాణ్యతా ప్రమాణాలు లోపించడం వేరు. జంతువుల కొవ్వు కలిసిందంటే అపచారం, పరమ దుర్మార్గం. కానీ నెయ్యిలో కొంత లోపం జరిగింది, ఏదైనా నాణ్యత లోపించిందంటే అది వ్యాపార ద్రోహ చింతన. అది అధికారులకు సంబంధించిన అంశం. మూడవ ప్రశ్న మేము అడిగేది, స్వామివారి పైన ఇంత దుష్ప్రచారాన్ని నువ్వు కొనసాగిస్తున్నావే, ఇది కరెక్టే అంటావా? ఇది కరెక్టే అంటావా? ఒకవేళ నిజంగా జంతువుల కొవ్వు కలిసినా నీవు గోప్యంగా ఉంచాలా, విచారణ గోప్యంగా చేయించాలా, కఠినంగా శిక్షించాలా, ఆధారాలతో ప్రజల ముందుకు రావాలా. ఈ బుద్ధుడికి నువ్వు అదే మాట్లాడుతున్నావంటే నీకు స్వామివారి పట్ల భక్తి లేదు, ప్రజల మనోభిప్రాయాల పట్ల గౌరవం లేదు, నీకు ప్రజలిచ్చిన అధికారం పట్ల నీకు సరైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగ విలువలు లేవు. నీ సిద్ధాంతం ఒక్కటే, పదవికి అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి పార్టీని భూస్థాపితం చేసేదానికోసం ఎంతటి దూరమైనా ప్రయాణం చేయాలా. ఇది తప్ప నీకు వేరే ఉద్దేశమే లేదు. పేజీ నెంబర్ 62 ఒకసారి ప్రజలు కూడా చూసుకోవాలి. పేజీ నెంబర్ 62 ఛార్జ్షీట్లో 210 పేజీలు కలిగిన ఈ ఛార్జ్షీట్లో 6/5/2025 ఛార్జ్షీట్ వేసినారు. పేజీ నెంబర్ 62 ఇచ్చినారు. ఏది ఇచ్చినదంటే కన్నా ఏవైతే ఆయన చెప్తున్నాడో ఈ కల్తీని ఈ కేసుకు మూలము, కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పాలా. ఎందుకంటే కన్నా 25/7/2024 టీటీడీ రిజెక్టెడ్ ద 4 ఘీ ట్యాంకర్స్. 4 ట్యాంకర్లు వెనక్కి పంపించింది. supplied by Mr. A.R. Dairy Food Private Limited based on the NDDB lab test report and asked them to lift the said 4 tankers immediately from TTD marketing godown, and same was communicated Mr. A.R. Dairy Food Private Limited through mail. చార్జ్షీట్లో స్పష్టంగా చెప్తున్నారు. ఈ 4 ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే అవి మళ్ళీ రాఘవేంద్ర క్రషర్ మిషన్ దగ్గర పెట్టినామని చెప్పి పేజీ నెంబర్ 64లో కూడా చార్జ్షీట్లో పొందుపరిచినారు. పేజీ నెంబర్ 64లో కూడా అదేవిధంగా పేజీ నెంబర్ 44లో కూడా ఇదే 4 ట్యాంకర్లను 2024 జూలై 25 తారీఖు 2024 జూలై 25 తారీఖున మళ్ళీ లోపలికి వచ్చినాయి. అదే 4 ట్యాంకర్లు కల్తీ జరిగినాయి. అది కూడా ఛార్జ్షీట్లో 44వ పేజీలో స్పష్టంగా చెప్తున్నారు. ఇవి ల్యాబ్ రిపోర్ట్లు, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్. ఇది ఎన్డీడీబీ గుజరాత్కు హర్యానాకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్. ఏమని, జంతువుల కొవ్వు కలసలేదు అని చెప్పి సిట్ దర్యాప్తులో ఫైనల్గా ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లు. ఇంకా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, లోకేష్ మాట్లాడతాడు, ఎన్డీడీబీ రిపోర్ట్లో 35వ పేజీలో జంతువుల కొవ్వు కలిసిందని ఉంది అని చెప్పి అశ్వత్థామ హతకుంజరహ అన్నట్టు అసలు విషయం దాచిపెట్టి మాట్లాడినాడు. ఆ 35వ పేజీలో ఏముందయ్యా లోకేష్ గారిని అడుగుతున్నాం. ఏం చెప్పింది అది? మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాదు. ఫస్ట్ ఇచ్చినది మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాబోదు. ఇది సాక్ష్యాలకు కోర్టుకు సమర్పించడానికి వీలు లేదు. ప్రాథమికంగా మాకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చినామే తప్ప గొర్రెతో పట్టుకొని సముద్రాన్ని ఎదురటి దీన్ని పట్టుకొని మీరు కోర్టుకు పోవాల్సింది ఓటి లేదని చెప్పి ఇచ్చిన దాన్ని మూసిపెట్టి తప్పుడు మాటలు, తప్పుడు కథలు మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి కూడా మీరు అడిగేది ఏంటంటే కన్నా, షార్ట్షీట్ 35లో నేను చెప్పినట్టు ఎన్డీడీబీ పాత రిపోర్టు ప్రస్తావించినారు. తదుపరి పేజీలోని ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసము, కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆనవాయిలు లేవని స్పష్టం చేశారు. దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఏంటంటే కన్నా, కేసు దర్యాప్తు భాగంలో ఆ నెయ్యి శాంపిల్ను మరొకసారి ఎన్డీడీబీకి, దాంతోపాటు ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి సిబిఐ సిట్ పంపితే వచ్చిన రిజల్ట్స్లో షార్ట్షీట్లో పెట్టారు. ఆ షార్ట్షీట్లో ఏముందంటే జంతువుల కొవ్వు కలసలేదు అని. ఇది స్పష్టంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాట్లాడాల్సి వస్తుంది. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మొట్టమొదట మీరు జంతువుల కొవ్వు కలసలేని దానికి క్షమాపణ చెప్పండి భక్తులందరికీ. రెండవది, దీన్ని ఇంతటితో సమాప్తం చేసి కోర్టు ద్వారా చూసుకోవాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకోవాలా.
సిబిఐని గౌరవిస్తావా? గౌరవించు. సుప్రీంకోర్టును గౌరవిస్తావా? గౌరవించు. ల్యాబులను గౌరవిస్తావా? గౌరవించు. భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవిస్తావా? గౌరవించు. ఈ దేశంలో ఉండే మేధావులను గౌరవిస్తావా? గౌరవించు. వీటిని ఏంటి గౌరవించను? నాకంతా నేనే అంటే కదా వెంకటస్వామికి తప్పకుండా శిక్ష వేస్తాడు. నీకు పవన్ కళ్యాణ్, లోకేష్ మేము తప్పు చేసింటే మా చేతులు పడిపోవాలా, నువ్వు తప్పు చేసింటే నీ నోరు పడిపోవాలా. 29 తర్వాత అయితే మాత్రం నీ చర్మదశ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉంటుంది. నీ జీవితంలో 29 తర్వాత నువ్వు కానీ నీ కొడుకు కానీ మనవడు కానీ పదవిలోకి వచ్చే అవకాశమే లేదు. ప్రజలు నిన్ను క్షమించే పరిస్థితులు లేదు. మీరు ఎవరన్నా ఏమని అడిగితే చెప్తా.